నిన్న అమెరికన్ ప్రెసిడెంట్గా నోటీస్ పీరియడ్లో ఉన్న జో బైడెన్ జార్జ్ సోరోస్కు ప్రెసిడెంటల్ అవార్డ్ ఆఫ్ ఫ్రీడమ్ అనబడే అత్యున్నతమైన సత్కారాన్ని జార్జ్ సోరోస్కు ఇవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా కాంట్రవర్షియల్గా మారింది. ఇలాన్ మస్క్ అయితే ఏకంగా జార్జ్ సోరోస్ను దయ్యంగా భూతంగా చూపిస్తూ ఒక ఫోటోను పోస్ట్ చేసి యాజ్ యూజువల్ ఇంకొకసారి వెటకారం చేశాడు. ఇలాన్ మస్క్ ట్వీట్ ఇక్కడ చూడండి, జార్జ్ సోరోస్ లుకింగ్ క్వైట్ గుడ్ హియర్, మస్ట్ బీ ద లైటింగ్ అని పెట్టాడు. చాలా మంది భారతీయులు ముఖ్యంగా రైట్ వింగ్ భావజాలం ఉన్నవారు జార్జ్ సోరోస్ కు ఇంత పెద్ద అవార్డు ఇవ్వడాన్ని విమర్శిస్తున్నారు. ఈ ఇమేజ్ లో చూడండి, జార్జ్ సోరోస్ కొడుకు అలెక్స్ సోరోస్ అవార్డు అందుకుంటున్నారు. ఈ అవార్డు అనేది బిల్ క్లింటన్ భార్య మాజీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన ముసలినింబ మొహమ్మద్ యూనిస్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన హిల్లరీ క్లింటన్ కు కూడా ఇచ్చారు. భారత్లో భారతరత్న ఎంత పెద్ద పురస్కారమో అమెరికాలో అంతే పెద్ద అవార్డు ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంత పెద్ద అవార్డు జార్జ్ సోరోస్కు లభించింది అంటే మామూలు విషయం కాదండి. జార్జ్ సోరోస్కు, డీప్ స్టేట్కు, జో బైడెన్కు, హిల్లరీ క్లింటన్కు, మొహమ్మద్ యూనిస్కు మధ్య లింక్స్ ఉన్నాయి అని ఈ అవార్డు ద్వారా ఇంకొకసారి నిరూపితమైంది. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, భారత్ రష్యాకు సపోర్ట్ చేయడమే బెటర్, రష్యా చేయి వదలకూడదు అని. ఈ అవార్డు తర్వాత జో బైడెన్ సోరోస్కు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తెలుస్తోంది. జార్జ్ సోరోస్ ట్రంప్ మరియు నరేంద్ర మోడీ గారిని ఈ ఇద్దరిని ఓడించడానికి దింపడానికి ట్రై చేశాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. జార్జ్ సోరోస్ను ఎందుకని వామపక్ష భావజాలం ఉన్న పార్టీస్ లైక్ చేస్తాయి? అసలు ఈ వ్యక్తి ఐడియాలజీ ఏంటి అనేది చెప్తా. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయం పక్కన పెట్టి అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో అసలు ఎందుకని జార్జ్ సోరోస్ పైన ఇంత హేట్, ఈ 94 ఏళ్ల వ్యక్తి ఏం చేసి ఇంత పెద్ద వాడయ్యాడు అనేది చెప్తా. డాట్స్ను మీరే కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మన టీవీ మీడియా ఛానల్స్లో చూపించినట్లు ఈ జార్జ్ సోరోస్ తెలివి తక్కువ వాడు కాదండి. చాలా అంటే చాలా తెలివైన వాడితను. జయశంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, హీఈస్ ఓల్డ్ అండ్ కన్నింగ్ అని. నిజంగానే 1992లో జార్జ్ సోరోస్ ఒకే ఒక్క రోజులో 1 బిలియన్ పౌండ్స్ను సంపాదించి చూపించాడు. ఆ కాలంలో 1 బిలియన్ పౌండ్ అంటే ప్రెసెంట్ డేలో చాలా పెద్ద మొత్తం. హర్షద్ మెహతా స్కామ్ లేదా లక్కీ భాస్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ స్కామ్ ఇది. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించి పాలించిన బ్రిటిషర్లనే పల్టీ కొట్టించిన వ్యక్తి జార్జ్ సోరోస్. ఇక్కడ జార్జ్ సోరోస్కు ఎలివేషన్స్ ఇవ్వడం లేదు, ఇతను ఎంత కన్నింగో చెప్తున్నా. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. 1969లో సోరోస్ ఫండ్ మేనేజ్మెంట్ అనబడే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీను స్థాపించాడు. ఈ కంపెనీ ఒక హెడ్జ్ ఫండ్, అంటే మన లాంటి ఇన్వెస్టర్స్ యొక్క డబ్బును మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి హైగా రిటర్న్స్ను తీసుకొచ్చే కంపెనీ ఇది. ఈ సోరోస్ ఫండ్ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యింది, చాలా డబ్బు ఇన్వెస్టర్స్కు సంపాదించి పెట్టింది. దీంతో సోరోస్కు ఒక పేరు వచ్చింది. 1990లో యునైటెడ్ కింగ్డమ్ యొక్క కరెన్సీ అయిన పౌండ్ చాలా వీక్ అయ్యే దశలో వెళ్తోంది. యూకే ఆర్థికంగా కృంగిపోయే దిశలో వెళ్తోంది. దీంతో యూకే ప్రభుత్వం తమ పౌండ్ను యూరోపియన్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజంలో జాయిన్ చేసింది. ఈ ఈఆర్ఎంలో యూరోప్లో ఉన్న దేశాల యొక్క కరెన్సీస్ అన్నీ జాయిన్ అవుతాయి. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అన్ని కరెన్సీస్ యొక్క వాల్యూను డ్రాప్ కాకుండా చూసుకుంటుంది అన్నమాట. దీన్ని ఎగ్జాంపుల్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కన్ఫ్యూజ్ కావద్దు. జార్జ్ సోరోస్ ఏం చేశాడు, 1990లోనే యూకే పౌండ్ ఇంకా వీక్ అవుతుంది అని ముందుగానే గ్రహించాడు. 1990లోనే ఇంకా యూకే పౌండ్ పూర్తిగా పతనం కాకముందే దాదాపు 3 బిలియన్ యూకే పౌండ్స్ను అప్పుగా ఇంగ్లాండ్ బ్యాంక్ నుండి తీసుకున్నాడు. ఈఆర్ఎం మెకానిజంలో అన్ని కరెన్సీస్ ఉంటాయి. యూకే, జర్మన్, ఇటాలియన్, ఫ్రాన్స్ ఇలా అన్ని కరెన్సీస్ ఇందులో ఉంటాయి. ఇందులో వెన్ కంపేర్ టు అదర్ కరెన్సీస్ యూకే పౌండ్ వీక్గా కనిపించింది. దీంతో ఇన్వెస్టర్స్ పౌండ్లో ఎక్స్చేంజ్ చేయడం మానేశారు, పౌండ్స్ను తీసుకోవడం కూడా మానేశారు. ఇన్వెస్టర్స్లో భయాన్ని పెంచడానికి సోరోస్ తాను అప్పుగా తీసుకున్న పౌండ్స్ను, అంటే ఒక పౌండ్ను 4 రూపీస్ యూరో రేట్తో ఫాస్ట్గా అమ్మేశాడు. ఇలా బిలియన్స్ ఆఫ్ పౌండ్స్ను అమ్ముతూ ఉంటే పౌండ్స్ వాల్యూ పడిపోయింది. సడన్గా అందరూ పౌండ్స్ను అమ్మేస్తూ ఉంటే ఇన్వెస్టర్స్లో భయం పట్టుకుంది. యూకే పతనం అయింది అని ఇన్వెస్టర్స్ భయపడ్డారు. ఇన్వెస్టర్స్ను ఆకట్టుకోవడానికి, పౌండ్స్ వాల్యూను తిరిగి పెంచడానికి యూకే బ్యాంక్స్ తమ దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచాయి. దీంతో ప్రజలు నష్టపోయారు. ఇంట్రెస్ట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగింది. 1992లో యూకే పూర్తిగా ఆర్థికంగా కృంగిపోయింది. ఈ భయంలో పౌండ్ విలువ కూడా పడిపోయింది. ఒక పౌండ్ విలువ 4 జర్మన్ యూరోస్ ఉండేది, అది కాస్త 1992లో 2 యూరోస్కు పడిపోయింది. ఇలా పడిపోవడంతో జార్జ్ సోరోస్ ఒక రోజుకు 1 బిలియన్ పౌండ్స్ లాభాన్ని ఆర్జించాడు. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తా. ఇంగ్లాండ్ బ్యాంక్ దగ్గర సోరోస్ 1990లో 1 బిలియన్ పౌండ్స్ అప్పుగా తీసుకున్నాడు. అమాయకమైన ఇంగ్లాండ్ బ్యాంక్ అప్పు కూడా ఇచ్చింది. 1990లో 1 బిలియన్ యూకే పౌండ్ యొక్క విలువ 4 జర్మన్ యూరోస్. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుగా డబ్బు తీసుకున్నాడు, ఇది అప్పు మాత్రమే. తిరిగి ఈ డబ్బును సోరోస్ ఇంగ్లాండ్ బ్యాంకు ఇచ్చేయాలి.
లెట్స్ సే ఒక కాలేజ్ ఉంది. కాలేజ్ లోపల డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి. అన్ని హోటల్స్ లంచ్ను అమ్ముతాయి. ఈ కాలేజ్లో కొత్త యూకే హోటల్ ఒకటి జాయిన్ అయ్యింది. యూకే అనబడే హోటల్ యొక్క లంచ్ క్వాలిటీగా లేదు, టేస్ట్ లేదు అని చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ లంచ్ను తినడం లేదు. ఏ జర్మన్ హోటల్ లేదా ఇటాలియన్ హోటల్స్లో స్టూడెంట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. సో దీంతో యూకే హోటల్ ఏం చేసింది, స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేయడానికి స్పెషల్ ఆఫర్స్ పెట్టింది. లాస్ట్లో హోటల్ను నడిపింది. ఈ కాలేజ్లో చదివే సోరోస్ అనే అబ్బాయి ఏం చేశాడు అంటే స్టూడెంట్స్లో భయాన్ని ఇంకా నింపడానికి కావాలనే బ్యాడ్ మౌతింగ్ చేశాడు. అరే ఆ యూకే హోటల్ వేస్ట్ రా, అక్కడ ఫుడ్ బాగానే లేదు, మొన్న నేను ఫుడ్ తింటే కాక్రోచ్ వచ్చింది, హైజీనే లేదు అని సోరోస్ బ్యాడ్ మౌతింగ్ చేసి యూకే హోటల్ని ఇంకా పతనం చేశాడు. యూకే పౌండ్ విషయంలో కూడా సోరోస్ ఇదే చేశాడు. ఇంతకుముందు చెప్పా కదా, ఇంగ్లాండ్ బ్యాంక్ దగ్గర సోరోస్ 1 బిలియన్ పౌండ్ అప్పుగా తీసుకున్నాడు అని. 1990లో యూకే యూరోపియన్ ఎక్స్చేంజ్ మెకానిజంలో జాయిన్ అయింది. ఈ సిస్టంలో ఉన్న జర్మన్, ఇటాలియన్, ఫ్రాన్స్ కరెన్సీస్తో పోలిస్తే యూకే పౌండ్ వీక్గా కనిపించింది. సోరోస్ ఏం చేశాడు, ఇన్వెస్టర్స్లో ఇంకా భయాన్ని నింపడానికి ఇంగ్లాండ్ బ్యాంక్ దగ్గర అప్పుగా తీసుకున్న 1 బిలియన్ పౌండ్ను ఫాస్ట్గా జర్మన్ యూరోస్తో ఎక్స్చేంజ్ చేశాడు. దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. సో సోరోస్ దగ్గర 1 బిలియన్ పౌండ్కు బదులు 4 బిలియన్ జర్మన్ యూరోస్ ఉన్నాయి అన్నమాట. సోరోస్ ఇంత పౌండ్స్ను ఒకేసారి అమ్మేస్తే యూకే పౌండ్స్ పైన ఇన్వెస్టర్స్లో భయం పట్టుకుంది. యూకే ప్రభుత్వం ఏం చేసింది, తమ పౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి అని షో ఆఫ్ చేయడానికి యూకేలో ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచింది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడంతో అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది. దీంతో యూకే ఆర్థికంగా కృంగిపోయింది, పతనం అయిపోయింది. ఇక చేసేదేమీ లేక 1992లో యూకే యూరోపియన్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం నుండి బయటకు వచ్చేసింది. ఇలా అవమానకరంగా కాంపిటీషన్ను తట్టుకోలేక బయటకు వచ్చినప్పుడు అమాంతంగా యూకే పౌండ్ యొక్క వాల్యూ పడిపోయింది. దీంతో యూకే ఒక పౌండ్ వాల్యూ 2 జర్మన్ యూరోస్కు పడిపోయింది. ఇంతకుముందు నేనేం చెప్పాను, సోరోస్ దగ్గర ఇంగ్లాండ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న $1 బిలియన్ ఎక్స్చేంజ్ చేస్తే వచ్చిన 4 బిలియన్ జర్మన్ యూరోస్ ఉన్నాయి అని చెప్పా కదా. సో సోరోస్ దగ్గర 4 బిలియన్ జర్మన్ యూరోస్ ఉన్నాయి. పౌండ్స్ వాల్యూ పడిపోయింది. 4 బిలియన్ జర్మన్ యూరోస్తో సోరోస్ 2 బిలియన్ యూకే పౌండ్స్ను ఒక్క రోజులో కొన్నాడు. ఈ 2 బిలియన్ పౌండ్స్లో 1 బిలియన్ పౌండ్ ఇంగ్లాండ్ బ్యాంకు తిరిగిచ్చేశాడు, అప్పును తీర్చేశాడు, మిగతా 1 బిలియన్ పౌండ్స్ లాభాన్ని ఆర్జించాడు. ఇదే జార్జ్ సోరోస్ వేసిన భయంకరమైన ప్లాన్. ఒక్క రోజులో 1 బిలియన్ పౌండ్స్ను సంపాదించాడు. ఈ ఒక్క రోజును చరిత్ర ఇప్పటి వరకు గుర్తుపెట్టుకుంటుంది. ఆ రోజునే 16th సెప్టెంబర్ 1992 బ్లాక్ వెనస్డే అని పిలుస్తూ ఉంటారు. జార్జ్ సోరోస్ను ద మ్యాన్ హూ బ్రోక్ ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ముందు హర్షద్ మెహతా కూడా పనికిరాడు. ఈ వ్యక్తి సేమ్ ఇదే స్ట్రాటజీ అదానీ పైన కూడా వాడాడు. ఎన్ని కోట్లు సంపాదించాడో తెలీదు కానీ సేమ్ స్ట్రాటజీ. మొదటగా ఇతను అదానీ షేర్స్ను అప్పుగా కొన్నాడు. ఈ స్టాక్స్ను హయ్యర్ రేట్స్లో ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అదానీ పైన ఆరోపణలు చేశాడు, పొలిటికల్గా ప్రెషర్ పెట్టాడు, మీడియా ద్వారా దుమ్ము లేపి బురద చల్లి అదానీ షేర్స్ వాల్యూను అమాంతంగా దించేశాడు. ఇన్వెస్టర్స్ భయపడి షేర్స్ను అమ్మేశారు. వాల్యూ పడిపోయిన తర్వాత సోరోస్ తీసుకున్న అప్పును తక్కువ రేట్స్లో తీర్చేశాడు, లాభాన్ని ఆర్జించాడు. సేమ్ 1992లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను ఎర్రి పుష్పం చేసినట్లే ఈ వ్యక్తి భారతీయ వ్యాపారస్తులను, భారతీయ ఇన్వెస్టర్లను ఎర్రి పుష్పాలను చేస్తున్నాడు. ఇది బీజేపీ కాంగ్రెస్ రాజకీయం కాదు. దిస్ ఈజ్ ప్యూర్లీ స్మార్ట్ బిజినెస్ స్టాక్ మార్కెట్ స్కామ్. బిజినెస్ గేమ్ అండి ఇది. మీరేమనుకుంటున్నారు, జార్జ్ సోరోస్ కాశ్మీర్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. జార్జ్ సోరోస్కి ఏం పట్టింది? కాశ్మీర్ యొక్క గ్రౌండ్ రియాలిటీ జార్జ్ సోరోస్కు తెలిసి ఉండదు. సిఏఏ గురించి ఫండమెంటల్ రూల్స్ కూడా జార్జ్ సోరోస్కు తెలిసి ఉండదు. ఈ వ్యక్తి కాశ్మీర్ల గురించి, ఆర్టికల్ 370 గురించి, సిఏఏ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదంతా గేమ్. నెక్స్ట్ ఇతన్ని ట్రంప్ యొక్క రిపబ్లిక్ పార్టీ, ఇండియన్ రైట్ వింగ్ పార్టీస్ ఒక్కటే కాదు, వ్లాదిమిర్ పుటిన్, షీ జిన్పింగ్ కూడా చాలాసార్లు విమర్శించారు. ఎందుకు విమర్శించారు అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డెమోక్రసీస్ 2 ఐడియాలజీస్ అంటే భావజాలాలు ఉంటాయి. ఒక ఐడియాలజీ పేరు రైట్ ఐడియాలజీ. రైట్ ఐడియాలజీ అంటే కన్జర్వేటివ్ పార్టీస్, జాతీయవాద పార్టీలు, సాంప్రదాయవాద పార్టీలన్నీ రైట్ వింగ్ ఐడియాలజీను నమ్ముతారు. రెండవ ఐడియాలజీ పేరు లెఫ్ట్ ఐడియాలజీ. వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు ఏమంటాయి? సెక్యులరిజం ఉండాలి, దేవుడు లేడు అంటారు, ఓపెన్ బార్డర్స్ ఉండాలి అంటారు. అంటే అన్ని రకాల జాతుల వారిని అన్ని దేశాలు ఆశ్రయం ఇవ్వాలి, అసలు బార్డర్సే ఉండకూడదు, ఓపెన్ బార్డర్స్ ఉండాలి అంటారు వీళ్ళు. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకు సపోర్ట్ చేస్తారు, వోక్ కల్చర్కు సపోర్ట్ చేస్తారు. డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని కోరుకునే వారే లెఫ్ట్ ఐడియాలజీకు చెందినవారు. ఈ జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఫిలాంథ్రపిస్ట్, లెఫ్ట్ ఐడియాలజీను నమ్మేవాడు. అమెరికాలో జో బైడెన్ యొక్క డెమోక్రటిక్ పార్టీ కూడా
లెఫ్ట్ ఐడియాలజీని నమ్ముతుంది, ఓపెన్ బార్డర్స్ను నమ్ముతుంది, ఇమ్మిగ్రెంట్స్ను స్వాగతిస్తుంది, ఎల్జీబీటీక్యూ కమిటీకు పెద్దపీట వేస్తుంది డెమోక్రటిక్ పార్టీ. అందుకే జార్జ్ సోరోస్ డెమోక్రటిక్ పార్టీకు సపోర్ట్ చేశాడు. ఇద్దరి ఐడియాలజీస్ మ్యాచ్ అయ్యాయి. జార్జ్ సోరోస్ ఎలక్షన్స్లో జో బైడెన్కు సపోర్ట్ చేశాడు. ఇతని యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జో బైడెన్కు ఫండింగ్ చేసింది. దీనికి బదులుగా డెమోక్రటిక్ పార్టీ నిన్న జార్జ్ సోరోస్కు ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చి సత్కరించింది. సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా లెఫ్ట్ పార్టీస్కు డబ్బులు ముడతాయి. వేరే దేశాల యొక్క రాజకీయాల్లో కూడా ఈ వ్యక్తి దూరుతాడు. షార్ట్ సెల్లింగ్ చేసి లక్షల కోట్లు సంపాదిస్తాడు. చాలా తెలివైన వ్యక్తి. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. రీసెంట్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎదుగుతోంది. భారత్ 5th లార్జెస్ట్ ఎకానమీ అవుతోంది కాబట్టి ఆబ్వియస్గా ఇతని కళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడ్డాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ను డెఫినెట్గా ఇతను డిస్టర్బ్ చేయగలడు. సో ట్రంప్ యొక్క రిపబ్లిక్ పార్టీ రైట్ లీనింగ్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, సాంప్రదాయవాద పార్టీ. ఈ పార్టీ క్రిస్టియన్ ఫస్ట్ అంటుంది, ఈ పార్టీ అమెరికన్ ఫస్ట్ అంటుంది, ఈ పార్టీ ఎల్జీబీటీక్యూ లేదు, రెండే జెండర్స్ ఉన్నాయి, అది మగ ఆడ అంటుంది. ఈ పార్టీ వోక్ కల్చర్ను సపోర్ట్ చేయదు. ఈ పార్టీ అబార్షన్స్ను సపోర్ట్ చేయదు. ఈ పార్టీ ఓపెన్ బార్డర్స్ను సపోర్ట్ చేయదు. ట్రంప్ పార్టీ ఓపెన్ సొసైటీను సపోర్ట్ చేయదు. సో ఐడియాలజికల్లీ ట్రంప్ అంటే సోరోస్కు పడదు. భారత ప్రభుత్వం కూడా సేమ్ కన్జర్వేటివ్ పార్టీ లాగా ఉంటుంది. సిఏఏ తీసుకోవడం సోరోస్కు నచ్చలేదు. ఆర్టికల్ 370ను అబాలిష్ చేయడం కూడా సోరోస్కు నచ్చలేదు. 2020 వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సోరోస్ పబ్లిక్గా మోడీ అనేవాడు ఓపెన్ సొసైటీకు థ్రెట్ లాంటి వాడు అన్నాడు. ఇతను ఆర్టికల్ 370ను అబాలిష్ చేసి కాశ్మీరీ మైనారిటీస్ను అణచివేశాడు అన్నాడు. ఇలాగే సిఏఏ తీసుకొచ్చి ఇమ్మిగ్రెంట్స్ పైన వివక్ష చూపించాడు అని పబ్లిక్గా జార్జ్ సోరోస్ మోడీ గారిని విమర్శించాడు. ఇక పుటిన్, షీ జిన్పింగ్ వీళ్ళిద్దరూ రైట్ వింగర్సే. వీళ్ళిద్దరూ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని కేర్ చేయరు. వీళ్ళు తమ దేశ ప్రజలను మొదటగా పెడతారు. ఆ తర్వాతే ఓపెన్ సొసైటీ, ఓపెన్ బార్డర్స్ ఇవన్నీ నెక్స్ట్ వీళ్ళకి. సో ఐడియాలజికలీ పుతిన్ అన్న, షీ అన్న సోరోస్కు పడదు కాబట్టి సోరోస్ వీళ్ళిద్దరికీ అగెయిన్స్ట్గా ఉంటాడు. సో ఐడియాలజికలీ సోరోస్ కన్జర్వేటివ్ లీడర్స్ పైన అగెయిన్స్ట్గానే ఉంటాడు. డీప్ స్టేట్ అనేది ఎవ్వరికీ కనిపించని ఒక లోతైన రాజ్యం. ఈ డీప్ స్టేట్లో కొంతమంది పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. ఆ పవర్ఫుల్ పీపుల్ అనేవారు అన్ని రంగాల్లో ఉంటారు. కొంతమంది సిఏఏలో ఉంటారు, కొంతమంది ఎఫ్బిఐలో ఉంటారు, కొంతమంది ఐఎస్ఐలో ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉంటారు, చాలా రిచ్ పీపుల్ కూడా ఈ డీప్ స్టేట్లో ఉంటారు. ఇదొక సొసైటీ, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారు, ఇండైరెక్ట్గా అమెరికా రాజకీయాల్ని కంట్రోల్ చేస్తారు. అంటే వీళ్ళు చెప్పినట్లే అమెరికన్ రాజకీయాల్ని నడపాలి అన్నమాట. రాజకీయ పార్టీలకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, ట్యాక్స్ లేకుండా ఫండ్ చేస్తారు. వీళ్ళు లెఫ్ట్ ఐడియాలజీనే సపోర్ట్ చేస్తారు. డెమోక్రటిక్ పార్టీని ఇండైరెక్ట్గా వీళ్ళు నడుపుతారు. డీప్ స్టేట్ ఇక్కడ సైన్ పెట్టు అంటే అక్కడ జో బైడెన్ లేదా కమలా హ్యారిస్ సైన్ పెట్టాల్సిందే. సో ఈ డీప్ స్టేట్కు అగెయిన్స్ట్గా ట్రంప్, ఇలాన్ మాస్క్లు స్టేట్మెంట్లు చాలాసార్లు ఇచ్చారు. సో జో బైడెన్ హిల్లరీ క్లింటన్కు కూడా అవార్డు ఇచ్చారు. ఈ హిల్లరీ క్లింటన్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ యూనిస్కు చాలా క్లోజ్ ఫ్రెండ్. షేక్ హసీనా తమ మాట వినలేదు అని డీప్ స్టేట్ కావాలనే షేక్ హసీనాను గద్దె నుండి దింపి హిల్లరీ క్లింటన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్రామీణ బ్యాంకులు పెట్టి ఎన్నో కోట్లు సంపాదించిన మొహమ్మద్ యూనిస్ను బంగ్లాదేశ్లో తీసుకొచ్చి లీడర్ను చేశారు. ఈ మొహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి డెమోక్రటిక్ పార్టీ నాయకుల యొక్క మనీను మేనేజ్ చేసే వ్యక్తి. ఇతని యొక్క బ్యాంక్స్లో ఎంతోమంది డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఇన్వెస్ట్ చేశారు. ఇతను బిల్ క్లింటన్కు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అందుకనే మొహమ్మద్ యూనిస్కు సపోర్ట్ చేశారు. ఈ విధంగా జో బైడెన్ తమ గురువు గారైన జార్జ్ సోరోస్ను సత్కరించుకున్నారు. సో ఇటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.